దేవుడి పనిలో మనం ఉంటున్నప్పుడు రకరకాల సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. కానీ ఒకటేంటంటే శరీర బలహీనం వచ్చింది కదా అని ఆగకూడదు. ఏమవకూడదు? ఆగకూడదు. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, ఈ వారం నేను ఆగితే మీరు నన్ను చంపేస్తారా? చెప్పండి. ఇప్పుడు నాకేమైనా టీసీ ఇస్తారా? కదా. కానీ నేను ఎప్పుడు ఒకటే ఫీల్ అవుతాను, ఏమనంటే మనల్ని చంపేసి కూడా ఉండడు, భయపెట్టి కూడా ఉండడు. కానీ మనం ఎవరికి భయపడాలి? అది మ్యాటర్. ఒకవేళ నా సొంత కారణం చేత నేను ఎగ్గొట్టేస్తే దానికి నేను లెక్క చెప్పాలి. ఎవరికి? దేవునికి. అందుకే పౌలు కూడా మాట్లాడుతూ అంటాడు, నా శరీరము బలహీనమైపోయినా నా ఆత్మ ఏమవుతుంది? బలపడుతుంది. ఎక్కడ మాట? కొరింథీ పత్రిక, రోమపత్రిక. నా బాహ్య పురుషుడు ఎక్కడండా వచ్చును? రోమీలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం తీద్దాం, చూడండి. మొదటి పత్రిక కాదు, 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూద్దామా? 16. కావున మేము అంటే ఆయన పనిచేస్తున్న ఆయన బ్యాచ్ అన్నమాట. ఆయన కొరకు పరిగెడుతున్న వారిలో ఎవరి కోసం? దేవుని కోసం. పౌలు టీం వర్క్ మాట్లాడుతున్నాడు అక్కడ. నేను అంటలేదు, మేము. అధైర్యపడడం అంటే భయపడమని. ఏం చేయము? భయపడం. ఎందుకు భయపడం? మా బాహ్య పురుషుడు ఏమైపోయినా, కృషించిపోయినా, అంతరంగంగా ఉన్న ఆత్మ ఏం చేయబడుతుందంటే అండి, నూతనంగా రూపొందించబడుతుంది. శరీరం నలిగిన ఆత్మ ఏమవుతుంది? బలపడుతుంది. ఎందుకంటే ఆత్మ ఎవరికి భయపడుతుంది? చెప్పండి అమ్మ, ఎవరికి భయపడుతుంది? దేవుడికి. అంటే మనం ఆయనకు భయపడినంతకాలం ఖచ్చితంగా ఈ ఆత్మ అనేది బాగుంటుంది అనమాట. మనకి అర్థందా లేదా? ఆత్మ బలంగానే ఉంటుంది. ఆత్మ బలహీన దశ ఎప్పుడు అంటే ఆయనకు భయపడని పరిస్థితుల మధ్య. ఆ మాట మీకు అర్థందా లేదా? అంటే మనుషులు ఇప్పుడు ఎన్ని భాగాలు కనబడుతున్నాయి? శరీరం, ఆత్మ. ఏది బాగుండాలి? శరీరం వద్దా? మాట్లాడాలి మీరు. శరీరం బాగుండాలా, ఆత్మ బాగుండాలా? రెండు బాగుండాలా? ఎంత స్వార్థం అండి, రెండు బాగుండాలి అంటున్నారు. ఏదో ఒక ఆప్షన్ అనుకోండి. ఆత్మ బాగుండాలి, శరీరం బాగుండాలా? ఆత్మే బాగుండాలి. మీరు ఖచ్చితంగా ఓటేయాల్సింది దేనికంటే ఆత్మకే. మీ శరీరం ఏమైపోయినా ఏం బాగుండాలి? ఆత్మ బాగుండాలి. కానీ దౌర్భాగ్యం చెప్పనా, ఈరోజు చాలామంది దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు శరీర బాగు కోసమే వస్తున్నారు. ఏ బాగు కోసం? మాకు జ్వరం తగ్గితే వస్తాం, రోగం తగ్గితే వస్తాం. ఇక్కడికి వస్తున్నాం కానీ రోగాలు తగ్గట్లేదు, ఇక్కడికి వస్తున్నాం కానీ జ్వరాలు పోవట్లేదు, మాకున్న బలహీనతలు పోవట్లేదు. అంటే వీరి ఫోకస్ అంతా దేని మీద ఉంది? శరీరం మీదే. అంతేగాని మా ఆత్మ బాగుంది, మా ఆత్మ బలపడుతుంది అన్న ఆలోచన చాలా మందిలో లేదు. సో నా ఈ మాటలు మీరు అర్థం చేసుకొని దేవుని బిడలగా మనందరం కూడా ఆత్మను బలపరుచుకునే విధంగా ఆయన మాటలు వినడానికి సిద్ధపడగలిగితే, ఆలస్యం చేయకుండా ఒక మంచి మాట, చిన్న మాట సమయాన్ని ఉద్దేశించి మీ మనసులో పెట్టి నేను ఆమెనంటాను, చాలా జాగ్రత్తగా మనసు పెట్టండి. సాధారణంగా మానవ జీవితాల్లో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు రకరకాలు ఉంటాయి. ఉంటాయా? ఉండవండి? చెప్పండి. మా మాట్లాడలేదు ఎవరు? ఉంటాయా ఉండవా? ఏ ఊర్లో ఉంటాయి? గాడాల్లో కూడా. గాడాల్లో కష్టాలు ఉంటాయా అందరికీ? అమ్మా, అన్ని ఇళ్ళల్లోనున్నా? సంగపేద గారి ఇల్లు తప్ప కాదా? ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఏముంటాయి? కష్టాలు ఉంటాయి. మీ అందరికీ మంచి మాట చెప్పనా, ప్రతి ఒక్కరికి బాధ ఏంటంటే, నేను ఇంతలా గుడికి వెళ్తున్నాను, ఇంతలా పని చేస్తున్నాను, ఇంతలా కష్టపడుతున్నాను, ఎంత ఇచ్చాను, ఎవరి కోసం? దేవుడి కోసం. కానీ నాకు ఈ కష్టం ఎందుకు? నాకు ఈ శ్రమ ఎందుకు? నాకు ఈ బాధ ఎందుకు? నాకే ఎందుకు? మరి నాకెందుకు కాదు, మన డౌట్ ఏంటంటే నాకే ఎందుకు? నిజం చెప్పండి, ఈ ఆలోచన చాలామందిలో వచ్చిందంటారా, రాలేదంటారా? చెప్పండి సూర్యకాల గారు. నేను ఇంత చేస్తున్నాను కదా, ఇంత ప్రయాసపడుతున్నాను కదా,
దేవుడు నాకే ఎందుకు పెట్టాడు ఈ బాధ, నాకే ఎందుకు పెట్టాడు ఈ శ్రమ, లేకపోతే నాకే ఎందుకు పెట్టాడు ఈ కష్టం అన్న ఆలోచన మనలో అందరికీ ఆల్మోస్ట్ వచ్చే ఉండాలి. వస్తుందా లేదండి? వచ్చే ఉండాలి. ఇంకా చెప్పాలంటే పొరపాటున ఎవరికైనా కష్టాలు వచ్చాయనుకోండి, మన ఫీలింగ్ కూడా ఏంటి తెలుసా? ఆడు ఎన్ని ఆశలు వేసాడో, ఆడు ఎన్ని పాపాలు చేశాడో ఊరికి అనుభవిస్తాడా? ఎవడైనా చేసుకుంది ఏం చేయక తప్పదు, అనుభవించక తప్పదు. అందుకే అనుభవిస్తున్నాడు అయ్యగారు ఇప్పుడు అని మాట్లాడే వాళ్ళు కూడా చుట్టూ ఉంటారు. ఎక్కువ ఏంటంటే మనకు వచ్చే బాధ కంటే ఎవడన్నా అన్న మాట వల్ల ఎక్కువ బాధ ఉంటుందండి. అవునా కాదా? అదే కదా ఒక సామెత ఉంది, మొగుడు అబ్బా ఎలాంటి బాగా ఎంత బాగా చెప్తారు మీరు, కొట్టాడని కాదంట మ్యాటరు, తోటికోళ్ళు ఏం చేసింది, దెప్పకూడదా మాట అండి. అది ఎంత బాధో, మనకు వచ్చిన బాధ మనం పడ్డం కంటే పక్కింటోడు చూసి మనం నవ్వుతాడన్న బాధ ఇంకా ఎక్కువ మనకి. నేను అడుగుతున్నాను, నిజంగా మనం ఎంతగా పనిచేస్తే, ఆయన కోసం ఆలోచిస్తే, ఆయన కోసం బ్రతికితే మన జీవితంలో ఈ కష్టాలు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు అనడానికి ఓ చిన్న సందర్భాన్ని మీ మధ్య పెడతాను, జాగ్రత్తగా మనసు పెట్టండి. సాధారణంగా ఈ ప్రశ్నకు సమాధానం మనం తెలియాలంటే కొన్ని విషయాలు మనం తెలియాలి. నేను గట్టిగా మాట్లాడను, మెల్లగా మాట్లాడతాను, మీరు మనసు పెట్టి వినండి. నా వైపే చూడండి, అటు ఇటు చూడకండి ఎవరు కూడా. ఎక్కువసేపు మాట్లాడండి, మీరు అనుకున్న టైంలోనే మీకు ఇస్తాను. సాధారణంగా మనం నమ్ముతున్న దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎవరికి? దేవుడికి. ఆదిలో మోషే గారు, నువ్వెవరని చెప్పమంటావు, నీ పేరు చెప్పమంటున్నావు, నాకు నీ కోసం తెలీదు, నీ పేరు అడిగితే ఏం చెప్పను అని అడిగాడు ఆయన. ఎవరు? మోషే గారు. ఎవరిని? దేవుణ్ణి. ఆయన అన్నాడు, నేను ఉన్నవాణ్ణి అన్నాడు. ఎవరిని? ఉన్నవాణ్ణి. దానికి సరైన అర్థం ఏంటంటే హిబ్రూ కదా ప్రథమ భాష. హిబ్రూ భాష తర్జుమా ఏంటంటే నేను సరిపోయిన వాణ్ణి అని అర్థం. ఐఎమ్ సఫిషియెంట్ ఫర్ ఆల్, చాలిన వాడిని. నేను ఎవరిని? దేనికి చాలిన వాడిని? అన్నిటికీ. దేనికి? అన్నిటికీ నేను సరిపోయిన వాడిని అని అర్థం. ఇలా దేవుడు పాత నిబంధన నుండి మీరు చూసుకుంటూ వస్తే రకరకాల గుణగణాలలో కనబడతాడు ఆయన మనకి. మళ్ళీ చెప్తున్నాడు, పేర్లల్లో కాదు, దేంట్లో? లక్షణాల్లో, గుణగణాల్లో. అలా కనబడుతున్న దేవుణ్ణి కొందరు భక్తులు ఒక రకంగా చూపిస్తున్నారు. చూసే ప్రయత్నం చేద్దాం. అందరూ తీయండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. అందరూ తీయండి. ఆయన ఎవరు, దేవుడు ఎవరు అన్నదానికి ఒక మంచి సమాధానాన్ని కొందరు మనతో మాట్లాడుతున్నారమ్మా. నా మాటలు అందరూ చూడాలి, మీరు నమ్మితే ఇవి నిజమని నమ్మాలి. అందరూ చూడండి, చదువు వచ్చిన వారు చూడండి, చదువు రాని వారు వినండి, కానీ అటు ఇటు చూసే ప్రయత్నం చేయకండి. ఓకే? దేవుడు ఎవరంట? 29వ అధ్యాయం 17వ వచనం తీర్థం చేయండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. దినవృత్తాంతాలు, క్షమించాలి, దినవృత్తాంతాలు 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 17వ వచనం. అమ్మా, నా దేవ, వెరీ గుడ్. ఎవరైనా? నా దేవ, నీవు హృదయము పరిశోధన చేయుచు యథార్థవంతులను ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఆయన ఎవరంట? వెరీ గుడ్. ఎవరైనా? హృదయాన్ని పరిశోధించేవాడు. ఎవరు అమ్మా చెప్పండి? ఇంకొక వచనం తీయండి. కీర్తనల గ్రంథం 17వ కీర్తన. కీర్తన గ్రంథం 17వ కీర్తన 3వ వచనం చూద్దామా? 3వ వచనం. రాత్రి వేళ నన్ను దర్శించి, దేన్ని అమ్మా చెప్పండి, దేన్ని? అది ఇంతగా అది ఎక్కడ ఉంటుంది అమ్మా? ఏ జంతువులో ఉంటుంది హృదయం? చెప్పండి మీరు. అది అంటే హృదయం అంటే ఇప్పుడు అది ఎక్కడుందో దేవుడు అక్కడికి వెళ్ళి ఎత్తుక్కుంటాడేమో అని చూస్తున్నారు మీరు అందరూ ఆశ్చర్యంగా. హృదయం ఎక్కడుంటుంది చెప్పండి? మనలోనే. మన అందరికీ ఏముంది అంటే ఇప్పుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు ఆయన.
ఎవరు? దేవుడు. మళ్ళీ చదువుతాను చూడండి, వినవచ్చుని చెప్పాను. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలన చేస్తున్నావు, పరీక్షిస్తున్నావు. ఎవరు చెప్పండి? ఎవరు అంటే ఇక్కడ కూడా ఏమన్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరైనా హృదయాన్ని పరిశోధించేవాడు. ఏం చేసేవాడు? ఇంకా మీకు క్లియర్ కట్ అనుకోవడానికి సామెతల గ్రంథం 17వ అధ్యాయం అందరూ తీయండి. అంటే ఆయన ఎవరో మనకు తెలియాలి. ఒక విషయం మీరందరూ ఆలోచన చేయండి. ఇది జనరల్ అనుకోకండి, ఇది మినరల్ కూడా. మినరల్ అంటే అమ్మా, మినరల్ అంటే అదేంటి? ప్యూరిఫై అయిందా? మాట్లాడండి. వాటర్ తాగేస్తాం అందరం మినరలే అంటాం కదా. మినరల్ అంటే అదేంటి? వడగట్టిందా? శుద్ధి చేయబడిందా? మినరల్ అంటే చెప్పనా? ఖనిజం అని అర్థం. ఖనిజం. మినరల్స్ అంటే ఖనిజాలు. దాని అర్థం ఏంటి? ఖనిజాలు అని అర్థం. ఖనిజాలు అంటే చాలా గొప్పవి, చాలా విలువైనవి. అర్థమైందా లేదా? సో ఇది జనరల్ అనుకోకండి, ఇదేంటిది? మినరల్. అందుకే జాగ్రత్తగా వినండి. ఆయన ఎవరంటే చూడండి, 17వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనం. ఏటమ్మా? వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది. అబ్బా అబ్బా మాట ఎంత బాగుందో చూడండి. దేవుడు ఎందుకురా అంటే ఆయన ఏం చేస్తాడంట? హృదయ పరిశోధకుడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? హృదయాలను పరిశీలన చేస్తున్నాడు. ఎవరు? దేవుడు. అంటే మన హృదయాలను పరీక్షిస్తున్నాడు. అంతేనా? ఎవరు? దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు పరిశోధకుడు. ఎవరు? ఎవరు? దేవుడు. మరి సాతాను శోధకుడు. అర్థమైందా లేదా? దేవుడు ఎవరు? పరిశోధకుడు. సాతాను ఎవరు? శోధకుడు. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే దేవుడు చేసేది టెస్టింగ్. ఏంటది? టెస్టింగ్. సాతాను చేసేది టెంప్టింగ్. ఏంటది? రాసుకోండి, పదాలు బాగున్నాయి కదా. దేవుడు ఏం చేస్తాడు? టెస్టింగ్. సాతాను ఏం చేస్తాడు? టెంప్టింగ్. ఏం చెప్పండి? టెస్టింగ్ బెటరా, టెంప్టింగ్ బెటరా? టెస్టింగ్ బెటరా? మీరెవరో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు నాకు. టెస్టింగ్ బెటరా, టెంప్టింగ్ బెటరా? సరే, శోధించడం బెటరా, మనల్ని పరిశోధించడం బెటరా? పరిశోధించడం బెటరా? మీ అందరూ తెలుసో తెలీదో, ఎవడన్నా ఒకడు శోధించడం వల్ల మన బ్రతుకులు ఏమైపోతాయి? పాడైపోతాయి. ఉదాహరణ, టెంప్ట్ చేయడం వల్ల మన బ్రతుకులు ఏమైపోతాయి? పాడైపోతాయి. కానీ టెస్టింగ్ వల్ల బ్రతుకులు పాడవు. మీరు ఆలోచన చేయండి, చెప్తాను మీకు. పరీక్ష వల్ల బ్రతుకులు ఏమవ్వవు? పాడవుతాయా? ఫర్ సపోజ్ పిల్లలు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏం రాయాలి? పొరపాటున స్కూల్ వాళ్ళు పరీక్ష పెట్టలేదు, డబ్బులు కట్టలేదని, అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? డబ్బులు కట్టి మరి మాకేం పెట్టండి. ఎందుకని చెప్పండి? మా కొడుకు పరీక్ష ఉంటేనే ఏమవుతాడు? పాస్ అవుతాడు. అవునా? నిజమే కదా? అంటే మీరు ఆలోచన చేయండి, పరీక్ష విలువ మనకు తెలుసు. ఫర్ సపోజ్ పాపమ్మ గారు, నా మాటలు బాగా వినండి అందరూ. హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ గారు పక్కన కూర్చుంటాం కదా, సీట్ ఉంటుంది కదా మనకి, కూర్చున్నాం. డాక్టర్ గారు చెయ్యి ఇలా పట్టుకుని చూసి ఈ మందులన్నీ రాశాను, ఒక 50 ట్యాబ్లెట్లు, 50 రకాల ట్యాబ్లెట్లు రాసి ఇచ్చాడు. ఎవరు? ఇంటికి వచ్చాం. ఏ మాట మాట్లాడకుండా వాడేస్తామా? మాట్లాడండి. ఏమంటాం? ఏమంటాం? ఇలా పట్టుకొని రాసేసాడు రా. కనీసం రక్త పరీక్ష కూడా మీకు తృప్తి ఉండదు, ముందు ఆడికి కాదు. అందుకే ఎలాగైనా ముందు రాసేస్తున్నాను, ఎందుకంటే మీరు తృప్తి పడరాని. అవునా కదా?
మనం ఏమంటాం, పరీక్ష కూడా చేయకుండా ఏం చేస్తాడు రాశాడు. పొరపాటున ఎవడన్నా అక్కడ కాకుండా వేరే చోటుకి వెళ్ళి ఆడు 10 పరీక్షలు చేశాక అమ్మయ్య ఇక్కడైతే ఎంత బాగా చూశాడు, ఆడేం చేశాడు, ఏం చూడలేదు అన్న కదా. అంటే మీరు చెప్పండి, ఆరోగ్యానికి కూడా మనకేం కావాలి, పరీక్ష కావాలి, అప్పుడు మనం తృప్తి. అవునా? చదువుకు పరీక్ష, ఆరోగ్యానికి పరీక్ష, అట్ ది సేమ్ టైం ఒక ఉద్యోగానికి కూడా ఏం కావాలి, పరీక్ష లేకుండా ఉద్యోగం వచ్చింది అనుకోండి, డబ్బులు ఇచ్చి వచ్చాడు రా. ఏమిచ్చి? అదే పరీక్ష పెడితే మీరు ఆలోచన చేయండి అంటున్నాను నేను. మన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరు రోడ్లు ఎక్కారు, ఎందుకంటే మాకు ఇంకా పరీక్షలు పెట్టలేదని. అంటే ప్రతి మనిషి ఏం కోరుకుంటున్నాడు, పరీక్ష. నేను అడుగుతున్నాను, నీ జీవితంలో చదువుకు పరీక్ష కావాలి, ఉద్యోగానికి పరీక్ష కావాలి, ఆరోగ్యానికి పరీక్ష కావాలి. మరి ఇన్ని రకాల పరీక్షలు కోరుకుంటున్న నువ్వు నీ బ్రతుకు బాడుపడడానికి దేవుడు పరీక్ష పెడితే ఏమంటున్నావు చెప్పండి? అదే పరీక్ష దేవుడు పెడితే ఏమంటున్నావు, ప్రవ్వా నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు? ఎవరిని? అవునా కదా? పెట్టనోనేమో మాకు కావాలని డబ్బులు కడుతున్నాం, కానీ మనం బాగుపడాలని పెట్టేవాడిని మాత్రం నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు, నన్ను ఎందుకు శోధిస్తున్నావు, లేదా నన్ను ఎందుకు పరిశీలిస్తున్నావు అని బోళ్ళని ఏడుపులు ఏడుస్తున్నావు. ఎవరి దగ్గర చెప్పండి? నేను ఇప్పుడు అందరూ అడుగుతున్నాను, మనకి కూడా పరీక్షలు దేవుడు పెట్టాలా పెట్టకూడదా? ఎందుకు పెట్టాలి పరీక్ష? ఎందుకు పరీక్ష? అంటే మనకు వచ్చే కష్టం. దేవుడు మళ్ళీ చెప్తాను, సాతాను పెట్టేదేంటి శోధన, దేవుడు చేసేది పరిశోధన. రెండింటికి తేడా ఉంది. ఓకే, మీరు బాగా వినాలి. దేవుడు ఎందుకు పరీక్ష పెట్టాలి? ఆయన పరీక్షిస్తే కలిగే లాభం ఏంటి? ఆయన పరిశోధించడం వల్ల యూజ్ ఏంటి అని అంటే, బైబిల్లో మీకు గుర్తుండవలసిన ఒక అద్భుతమైన వచనం అలా మనసులో పెట్టుకోండి. మీకు కష్టం వచ్చినా దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకుంటే మీకు ఆ వచనం మనసులోకి రావాలి. తీర్థం తీయండి అందరూ కూడా. ద్వితీయోపదేశకాండం, క్షమించాలి, నిర్గమాకాండం 20వ అధ్యాయం. అమ్మా నాకు కష్టాలు వస్తున్నాయండి, నాకు బాధలు వస్తున్నాయండి, అబ్బే నేను చాలా బాధల్లో ఉన్నాను, దేవుడు నన్ను చాలా రకాలుగా పరీక్షిస్తున్నాడు అనుకుంటారు ప్రతి ఒక్కరూ. నీకు పరీక్ష ఎందుకే వస్తుంది అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఆ వచనాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. అందరూ తీర్థం తీయండి. 20వ అధ్యాయం నిర్గమకాండం 20వ వచనం. అందుకు మోషే భయపడొద్దు, ఏంటండి, మిమ్ములను పరీక్షించడానికి ఏం చేయకుండా, పాపము చేయకుండా ఆయన భయము మీకు కలగాలని దేవుడు వచ్చాడు. అంటే పరీక్ష దేనికి? మనకి భయం రావాలని. ఆ వాటికి అర్థమైందా? అదే కదా అన్నాడు. మీకేం పుట్టాలి? భయం పుట్టాలి. భయం ఉండాలంటే మీకేముండాలి? పరీక్ష ఉండాలి. ఏ భయం దేనికి? అప్పుడు అన్నాడు అక్కడ, ఏమన్నాడు? భయం దేనికి అంటే నువ్వేం చేయకుండా. భయం ఉంటే పాపం చేయమా? పాపం గారు చేయమా? అంటే పాపం చేసే వాళ్ళందరూ ఏం లేనట్టు? అబ్బాయి నిజమేనా? మర్చుకో మాట చెప్తాను, మీరు నిజంగా అవునో కాదు ఊహనండి. మీ ఊళ్ళో హాస్పిటల్లో ఉంటే ఒకలాగా ఉంటాం, ఊరి మీద తిరిగితే ఒకలాగా ఉంటాం. నిజమా కదా? నా మాటలు అవునో కాదు ఊహ అనుకోండి, మనసులో అనుకోండి అంతే, పైకి ఏమనొద్దు. మీ ఊళ్ళో హాస్పిటల్ ఉంటే మీ తీర్మానాలు ఎలా ఉంటాయో సార్ ఊహించుకోండి. ప్రవ్వా ఇంకా నా అంత నీతిమంతుడు ఇంకొకటి నీ ముందు ఉండడు అని అంటాం. ఎప్పుడు? హాస్పిటల్లో ఉన్న కొన్ని రోజులు, మళ్ళీ మన వాళ్ళు బయటకు వచ్చేసారు, మామూలు అయిపోయాం, అన్నీ బాగా వచ్చేస్తున్నాయి, బాగున్నాం, ఇంక భయం లేదనుకునే టైంలో మళ్ళీ నేను చెప్పండి, అంత భయంగా ఉంటామా, భయం లేకుండా తిరుగుతామా? అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మనం? ఏదైనా చేస్తాం. నిజమే కదండి? మీరు ఎప్పుడైనా గమనించుకోండి, మనం కొద్దో గొప్ప బాగుంది, మన ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడే. ఏ కష్టాలు లేకపోతే మనిషి బాగోడంటే బాగోడు. ఎందుకంటే కష్టాలు లేకపోతే వీడికి ఏముండదు,
భయం ఉండదు. అందుకే కీర్తనల గ్రంథం కూడా 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడంటే భయమునుంది అన్నాడా? తీన వచనం 4వ అధ్యాయం కీర్తన 4వ వచనం అందరూ చూడాలి. ఏనుంది అంటే భయము ఉంటే నువ్వేం చెయ్యు? చేయడా శ్రీని గారు, మడక శ్రీని గారు, భయం ఉన్నవాడు తప్పు చేయడా? చెప్పండి, చేయడా? ఖచ్చితంగా చేయడు. మీకు ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టు గుర్తు, నాకు వినాలి మీరు. ఎప్పుడో ఎగ్జాంపుల్ చెప్పినట్టు గుర్తు. ఒకడు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు బండి మీద, కుర్రోడు స్పీడ్గా వెళ్తాడండి బండి మీద. ఏ ఊర్లో? అంటే మన గాడాలు అలాంటి కుర్రోళ్ళు లేరు కాబట్టి మీరు తెలియదు మీకు అలాంటి వెళ్తారని. వేరే ఊర్లో బళ్ళు చాలా స్పీడ్గా, మొన్న అలాగే నా ముందే ప్రార్థనకి వెళ్తుంటే ఒకడు ఇలా వెళ్ళి ఇలా ఉంచి అలాగే దేకేసాడు మొత్తం. ఏముంది దేకేయడమే. ఏమండి ఈ మధ్య అదేదో దిక్కుమాలి బండి వచ్చింది, ఏంటది? దాని పేరు డూకా, అదేదో తిట్టినట్టే ఉంది ఆ పదం. ఆ పేరు డూక్ అంట. అదేనా బాబు? అదేమో సౌండ్ ఎక్కువ, ఏదో చూడండి బిల్డప్ ఎక్కువ, పందు ఎక్కువ అన్నట్టుంది. అది డడ్డలాడిచ్చేస్తుంది. మొన్న మన గొల్లా సందీప్ అంత ఉన్నాడండి కరెక్ట్గా. అంత కుర్రోడు ఎక్కి నడిపేస్తుంటే ఎదరు వెనకాల ఉన్నవారు బాబు ఎలాంటి రోజులు వచ్చాయి అనిపించింది నాకు. ఇంకా ఆ గొల్లా సందీప్ అంత ఉన్నా ఆయన ఎదరకుండా మన హనీ అంత ఉందో అంత అమ్మాయికి నేర్పెత్తున్నాడు ఆ బండి. నాకు అర్థమైందా మీకు? ఎందుకంటే మరి డూకు మామూలు బండి కాదు కదా, పేరే అది కదా. సరే పక్కన పెడదాం. ఇప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఇటు. ఏది? బండి మీద. మన ఎయిర్పోర్ట్ దాటుతుండగా ఎవడో ఒకడు బండోడు యాక్సిడెంట్ అయిపోయి తల పగిలిపోయి కనబడ్డాడు. ఎవడికి? స్పీడ్గా వెళ్తున్నవాడికి. వీడు ఎయిర్పోర్ట్ దాటాక మళ్ళీ స్పీడ్గా వెళ్తాడా? వెళ్ళడా? ఎందుకు వెళ్ళడం? ఏం వేసింది? దేని చూసి? వెరీ గుడ్. దేని చూసి? ఇంకా చెప్పనా? వీడు వారంటా వెళ్తున్నా ఇటు పక్క నుంచి ఇటు వచ్చేద్దని టెన్షన్ ఎక్కువైపోద్ది వీడికి. అవునా కదా? అంటే మనసులో ఏముట్టింది అంటే అప్పుడు దాకా వెచ్చల విడిగలేడంటే వీడికేం లేదు. నేను చెప్పండి, అవునా కదా? అంటే ఈరోజు మనలో చాలామంది పాపాలు చేసేస్తున్నాం, వెచ్చల విడిగా తిరిగేస్తున్నాం అంటే మనకేం లేదు, భయం లేదు. మన పిల్లోని అంటాం కదా, ఒరే నువ్వు ఇలా పాడవడానికి కారణం నీకు తల్లి తండ్రి భయం లేదు అంటామనమా? మాట అంటారనరా? అంటే తల్లి తండ్రి భయం లేనోడు బాగుపడ్డా? మీరు ఎప్పుడైనా చూడండి, అలాంటి ఎవడని ఉంటే యాక్షన్ చేసేవాళ్ళు కాదండి అందరూ భయపడరు. కొంతమంది యాక్షన్ హీరోలు ఉంటారు, హీరోయిన్లు. తండ్రిని చూసి గజగజలాడేస్తున్నట్టు, అమ్మని చూసి షేక్ అవుతున్నట్టు యాక్షన్స్. నేను చెప్పనా, యాక్షన్కి భయానికి తేడా ఏంటంటే యాక్షన్ ఉన్నప్పుడే చేస్తాం, నిజంగా భయపడితే లేనప్పుడు కూడా బాగుంటాం. అవునా కదా? ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఉన్నప్పుడు చేస్తున్నాము, లేనప్పుడు చేస్తున్నాము. నా కూడా చెప్తాను మీ అందరికీ, చాలాసార్లు చెప్పాను కూడా ఆ మాట మీకు. మా చిన్నప్పుడు మా నాన్నగారు వచ్చేవారు, మీకు ఎంత తెలుసు కదా, మా కారు తెల్ల కారు, ఏ కారు? అంబాసిడర్ ఉండేది. గేదె అని వచ్చేది అక్కడ ఎక్కడ పెడితే అది దుర్గమ్మ గుడి దగ్గర ఆరని కొడితే ఇంటి దగ్గర పడింది. మా ఇంట్లో రూల్ ఏంటంటే టీవీ పెట్టుకుని చూడకూడదు. ఏమండి మావోడు నేను మా అక్క ముగ్గురు ఆయన అలా వెళ్ళగానే ఆయన మంచం కూడా ఎక్కకూడదు మేము. ఆయన మంచం ఎక్కేసి టీవీ పెట్టుకుని చూసేవాళ్ళం. ఆయన ఆరున అక్కడ వినబడగానే మా అక్కేమో టీవీ కట్టేసింది, నేను ముందే పారిపోయాడు పక్కే. మావోడు మరి తెలివైనడు, కొంచెం మావోడు తెంగరోళ్ళ కనబడతారు కదా, చాలా తెలివైనడు మావోడు. ఆడు ఎన్నే బూజుల గారు అట్టుకొచ్చి ఫ్యాన్లో ఇది ఎట్టేసి, మరి ఎందుకంటే ఆయన వచ్చి లోపు ఇలాగ ఉందనుకోండి ఇప్పుడే కట్టారని అర్థమైపోతుంది కదా, ఫ్యాన్ ఆపేసి ఏం ఎరగకుండా వచ్చి ఆయన కూర్చునివాడు. ఇప్పుడు మేము భయపడ్డామా, యాక్షన్ చేసామా? అబ్బాయి ఎంత బాగా చెప్పేది చూసారా? ఇలాంటి యాక్షన్స్ చాలామంది చేస్తున్నాం మనం. ఎక్కడ? తల్లిదండ్రుల దగ్గరే కాదు, దేవుడి దగ్గర అని. ఎవరి దగ్గర? ఇవాళ వచ్చేసి మామూలుగా ఉంటాం. మన ఆదివారం చూడండి మీరు, ఆదివారం ఒకసారి నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, ఆదివారం ఒకసారి వీడియో తీసుకోండి, మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా వీడియో తీసుకోండి, ఒకసారి డిఫరెన్స్ చూడండి, మనకు తెలిసిపోద్ది దేవుడి దగ్గర మనం యాక్షన్ చేస్తున్నాము, నిజంగా ఉన్నాము. ఇక్కడ మాటలు ఎలా ఉంటాయి? చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటాయి. బయట మాటలు చాలా ఘోరంగా భయంకరంగా ఉంటాయి. ఇక్కడ ఆలోచనలు చాలా బాగుంటాయి, ఈ కూసేపు
వాక్యం చెప్తున్నా నిజమే కదా, ఇలా బతకాలి కదా, ఇలా ఉండాలి కదా, ఇలా చెయ్యాలి కదా, ఈ కూసేపే. మళ్ళీ బయటికి వెళ్ళాక చెప్పండి, మన బతుకు మందే, మన ఆలోచన మందే, మన విధానాలు మనవే. ఏమంటే నేను అంటాను, గుళ్ళకు కానీ మందిరాలకు కానీ లేటుగా వచ్చిన వాళ్ళు రాకండి, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇలాంటిది కాదు సిస్టమ్. మందిరానికి ఏం పెట్టాలంటే సిస్టమ్, మారని వాళ్ళు రాకండి అని ఇట్టారు అనుకోండి, గుడిలోకి ఎంతమంది వస్తారు చెప్పండి. బయట మనం బోర్డు పెడతాం, మారని వాళ్ళు రాకండి, ఎంతమంది వస్తాం? అయ్యగారు కూడా ఒకసారి వచ్చి వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంతేనా కదా? మాట్లాడేటి అంటే మీరు ఓపెన్గా చెప్పండి, మనం దేవుడి ముందు ఏం చేస్తున్నాం? యాక్ట్ చేస్తున్నాం. ఆదివారం కూసేపు, లక్షవారం కూసేపు, ఆయన ముందేదో కొద్దిపాటి డ్రామా అంతే. ఎవరంటే భయం ఉన్నట్టు? కానీ ఏం చెప్పాలంటే, నిజంగా ఆయనకి భయపడేవాడు ఏం చేయడు? తప్పు చేయడు. ఏం చేయడు? తప్పు చేయడు. అమ్మకు భయపడేవాడు అమ్మ ఉన్నా ఒకలా ఉంటాడు, లేకపోయినా ఒకలా ఉంటాడు. అమ్మ ముందేమో ఏం తెలియనట్టుండి అమ్మ వెళ్ళిపోయాక అన్నీ ఓపెన్ చేసాం అనుకోండి, అర్థమేంటి? భయపడుతున్నామన్నా యాక్ట్ చేస్తున్నామన్నా? మీరు యాక్టింగ్ బాగా చూడాలంటే మీ పిల్లలను సరిగ్గా చూసి తెలిసిపోద్ది మీకు. మీరు పడుకున్నారు అనుకున్నారా? వాళ్ళు ఆ దుప్పట్లో సూర్యకాంతి వస్తుంది, మీరు ఎప్పుడైనా చూసారు లేదు? ఏ కాంతి అనుకుంటున్నారు? అది ఫోన్ కాంతి. ఎంతమంది తల్లిదండ్రులు పడుకోబెట్టి దొంగచాటుగా ఫోన్లు చూసి బ్యాచలేరు? ఉన్నారా లేదండి? అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు ఆలోచన చేయండి. ఈరోజు మన పిల్లలు ఎలాగైతే మన పట్ల భయం లేకుండా యాక్ట్ చేస్తుంటే మనకు భయం వేస్తుందో, మనకు బాధ వస్తుందో, మనం కూడా ఆయన ముందు అలాగే యాక్ట్ చేస్తాం. ఎవరి ముందు? నిజంగా మరి దేవుడికి ఎంత బాధ వస్తుంది? అలాంటి బాధపడుతున్న దేవుడు మనల్ని సరి చేయాలనుకోవడం తప్ప? చెప్పండి, సరి చేయాలనుకోవడం తప్ప? నా పిల్లలకి ఎలాగైనా భయం కలిగించాలనుకోవడం తప్ప కాదు కదా. సో మనం పాపం మానేయాలంటే మనకేం రావాలి? భయం రావాలి. భయం రావాలంటే ఖచ్చితంగా ఆయన ఏం పెట్టాలి? చెప్పండి, మన జీవితానికి ఒక పరీక్ష పెట్టాలి. ఎవరు? దేవుడు. మీ అందరూ ఒక్క చిన్న సందర్భం చూపించి ఆమెనంటాను, బాగా చూడన్న వైపు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు అని ఉన్నారు. ఎవరు? మీ అందరూ తెలుసు కదా? వెరీ గుడ్. ఇశ్రాయేలీలు అన్యులతో కలిసి తప్పు చేశారు. వాళ్ళు చేసిన తప్పులు అయ్యే. ఎవరితో కలిసి? వాళ్ళని చేసుకోవడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ దేవతల్ని కలుపుకోవడం, వాళ్ళతో, అదే వాళ్ళు చేసిన పాపం. దేవుడి విషయంలో పర్ఫెక్ట్గానే ఉన్నారు, కానీ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి? అన్యులతో కలుసుకున్నారు. విషయతోటి చెప్పమంటారా? వాళ్ళ మధ్య అన్యుల్ని పెట్టింది ఎవరు అనుకుంటున్నారు? తీయండి అందరూ కూడా. ఎవరు పెట్టారు? రాస్తాడు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. అందరూ తీయాలి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇశ్రాయేలీలకును కనానీలకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలు తరముల వారికి, అనగా ఆ పూర్వము ఆ యుద్ధములు ఏమాత్రము చూడని వారికి యెహోవా ఉండనిచ్చిన జనములివి. ఎవరు ఉండనిచ్చారంట? చెప్పండి. అంటే శత్రువుని దగ్గరగా ఎవరు పెట్టారు? నీ ఇంటి ముందే ఎవరు పెట్టారు? నీ దగ్గరగా ఎవరు పెట్టారు? నీకు అందుబాటులో ఎవరు పెట్టారు? చెప్పండి. మనం అంటుండదు, అక్కడ ఉండుండకపోతే నేను ఎంత బాగుండండి కదా, నా దగ్గరలో ఉండకపోతే నేను ఎంత బాగుండండి, ఇక నాకు ఏ కష్టం ఉండకపోదురు, దగ్గర ఉంది కాబట్టి తప్పు చేశాను, అంతేనా కదా? కానీ మళ్ళీ అడుగుతున్నాను, నీకు దగ్గరగా పెట్టింది ఎవరో? ఎందుకో తెలుసా? నువ్వేంటో తెలుసుకుందామని. ఒకడు మందు మానేసాడో తెలియాలంటే ఆడికి డబ్బులు ఇవ్వడం మానేస్తేగా తెలిసింది మనకి. చాలామంది అలా చేస్తున్నారు. డబ్బులు ఇవ్వడం మానేస్తారనుకోండి, మళ్ళీ డబ్బులు దొరికినప్పుడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడు, రెచ్చిపోతాడు. ఆడి దగ్గర మీకు డౌట్ వచ్చిన 2-3 సార్లు 2 బాటిల్ వదిలేసి చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేద్ది. దగ్గరున్నా ముట్టుకోలేదంటే ఆడు ఏం మానేసినట్టు. అంతేగాని దగ్గర లేకపోతే ముట్టుకోకపోతే మాట వేసినట్టు కాదు. ఆ మాట అర్థమైందా లేదా? మీకు నిర్ధారణ అవ్వాలి, పరీక్ష. అందుకే చూడండి, అలాంటి కొన్ని టెస్టులు చేసుకుంటుంటాం మనం, అవునా కదా? ఇశ్రాయేలీలు మారారా లేదా?
బాగున్నారా లేదా, నాకు నిజంగా భయపడుతున్నారా లేదా డౌట్ వచ్చింది. ఎవరికి? దేవుడికి. అందుకనే వాళ్ళ మధ్య ఎవరిని పెట్టాడు? అన్యుల్ని పెట్టాడు. అందుకే చూడండి ఆ కింద వచ్చిన వాళ్ళు ఏమన్నాడు చూడండి, అదే వచ్చిన కిందకి చదవండి. ఇవి ఫిలిస్తీయులు 5 సర్దారుల జనులు, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్ హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గమున వరకు లెబనోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలు వారు అనుసరింతురో. ఆ మాట చూడండి. వారు దేవుడి మాటలు వింటారో లేదో తెలుసుకొనుటకు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై పెట్టాడంట ఆ జనాన్ని. ఏం చేయడానికి? ఎందుకు పెట్టాడు జనాన్ని చెప్పండి? అంటే ఇప్పుడు నీ కష్టాన్ని ఎందుకు పెట్టాడు చెప్పండి? పరిశోధించడానికి. ఏం చేయడానికి? మనం అభిమానేసి ప్రవ్వ తీసే 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 ఏం తీసే మనం చెప్పండి. ఇప్పుడు కష్టం తీస్తే మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? మన కరోనాలో చాలామంది 10వ తరగతి పాస్ అయిపోయారండి. చాలామంది ఏమని తిడుతున్నారు తెలుసా? ఎవడన్నా ఈ హాస్పిటల్లో కానీ ఇలాంటి తేడా క్యాండిడేట్లు వచ్చారనుకోండి, వీళ్ళంతా ఏ బ్యాచ్ తెలుసండి? కరోనా బ్యాచ్ అని అంటున్నారు. కరోనా బ్యాచ్ అయితే ఏంటి? వెరీ గుడ్. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు అన్క్వాలిఫైడ్. వాళ్ళంటే నీకు విలువ ఉండదు. నిజమా కాదండి? ఒక పరీక్ష పోటీకి హాజరయ్యి నెగ్గినోళ్ళు ఒకలా చూస్తావు, పరీక్ష లేకుండా ముందుకు పోయేవాడిని ఒకలా చూస్తావు. నిజమా కదా? అంటే మీరు చెప్పండి, మన విలువ పెరగాలి, మనం బాగుండాలంటే ఖచ్చితంగా ఏముండాలి? నీ దగ్గర ఏదో ఒక పరీక్ష ఉండాలి. అది ఆడో మందో ఇంకోటో ఏదో ఒకటి, అప్పో బాధో అనారోగ్యమో. అంటే నీకు అప్పు ఉందంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ఏం పెట్టాడు? ఏం పరీక్ష? ఈడికి పరీక్ష ఉంటేనే ఈడు దేని జోలికి వెళ్ళడు? పాపం జోలికి వెళ్ళడు. ఉన్న పలంగా అప్పులన్నీ తీసేసాడు అనుకోండి, పాపం గారు ఏం తీసాడు? అప్పులన్నీ ఎగరేస్తాడు ఆయనకి ఎంతసేపు, అవునా కదా? ఓ చెక్క అలా పైనుంచి పంపితే ఎగిరిపోయింది. ఏది? అప్పులు. నిజం చెప్పండి, అప్పులన్నీ తీసేస్తే మనం నిజంగా కుదురుంటామా? డబ్బులు అప్పుకు దాస్తామా? అప్పుడు తప్పుకు దాస్తాం. అప్పుడు అప్పు కాదు డబ్బు దాసే దేనికి? అందుకే చూడండి చాలామంది తినడానికి కూడా ఉండట్లేదు అయ్యగారు. ఏం చేయడానికి? అంటే ఏమైనా ఉంటే ఏం చేద్దామని, మిగతా తినేద్దామనే, అవునా కదా? కానీ అప్పున్నప్పుడు మన జాగ్రత్త వేరు. రోగం ఉంది, రోగం ఉన్నప్పుడున్న జాగ్రత్త వేరు, రోగం లేనప్పుడున్న. మీరు గమనించుకుంటే ఒక పరీక్ష వల్లే మనం బాగుపడుతున్నాం. ఓ పరీక్ష ఉండడం వల్లే మనం క్వాలిఫైడ్ అవుతున్నాం. ఒక పరీక్ష ఉండడం వల్లే మన విలువ మారుతుంది. దేవుడు అందుకే మనకి ఏం పెడతాడంట? ఇశ్రాయేలుకి పరీక్ష పెట్టాడు, వాళ్ళ మధ్య అన్యులు పెట్టాడు, వాళ్ళు మంచిగా ఉంటారో లేదో. ఇప్పుడు ఆ పరీక్షలో వాళ్ళకి దేవుడికి వచ్చిన రిజల్ట్ ఏంటో చూడండి, కింద రాస్తాడు. కాబట్టి ఇశ్రాయేలీలు కనానీయులను, హిత్తీయులను, అమ్మోరీలను, పెరిజ్జీలను, హివ్వీలను, యెబూసీలను జనుల మధ్య నివసించుచు ఫేలా పాసా, మామూలుగా కాదు, డెక్కౌట్ అనమాట. నిలబడ్డారా? పరీక్ష ఓడిపోయారా? అదే గెట్ అవుట్ అన్నాడు వాళ్ళందరినీ. ఏమన్నాడు? గెట్ అవుట్. ఎందుకంటే మీరు అర్హులు కాదు. నేను మీ మధ్య ఒక కష్టాన్ని పెట్టానంటే అది ఎందుకు పెట్టాను తెలుసా? మీకేమవ్వాలని, మీరేమవ్వాలని, క్వాలిఫై అవ్వాలని, ఉత్తీర్ణులు అవ్వాలని. అదేనా లేదా? అంతేగాని ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రవ్వా మేము తప్పు చేద్దామా, నువ్వు ఆ జనం పెట్టబట్టి మేము తప్పు చేసామని అనుకోండి, ఇప్పుడు ఎవరు అన్యాయం? దేవుడు అన్యాయమా వాళ్ళ అన్యాయమా? చాలామంది ఆశలు ఇయ్యే. ఆ వాళ్ళ చెట్టు ఉండకపోతే ఇవాళ గొడవ ఉందా బ్రదరు? ఏముండకపోతే అందరికీ ఆ చెట్టు మీద ఉందా? అయితే నవ్వుతున్నారు. ఎవరి దగ్గర చెట్టు? ఆత్మీయ చెట్ట. ఏ చెట్టు? ఆదాము దగ్గర ఉన్న చెట్టు. నిజమే కదా? నేను చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైతే చెట్టు ఉండాలా వద్దా? చెప్పండి, ఉండాలా వద్దా? ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? అది ఉంటేనే ఆదాముకి పరీక్ష ఉన్నట్టు. పరీక్ష ఉంటేనే ఆదాము ఏమవుతాడు? బాగుపడతాడు. అవునా కదా? మరి ఇప్పుడు చెట్టు ఉండాలన్నా మీరు
మన బ్రతుకుల్లో కష్టం ఉండాలా వద్దా? చెప్పండి. మరి వద్దని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఈరోజు కనుక నేను నచ్చితే ఈరోజే తీసేయి, ఎత్తేయి, దోసేయి. దేన్ని? ఎంతమంది చేస్తున్నాను అంటే ప్రార్థనలా? నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. నేను ఎప్పుడు కష్టం తీసేయి అని ప్రార్థన చేయనండి, ఎప్పుడు చేయను. నేను చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ఆ కష్టాన్ని తట్టుకొని ఎదుర్కొనే శక్తిని ఇవ్వయ్యానే చేస్తాను. ఆ మాట అర్థమైందా లేదా? ఏం చేయాలి మనం? తట్టుకోవాలి. ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ఎందుకంటే తట్టుకుంటేనే, ఎదుర్కొంటేనే మన విలువ పెరుగుతుంది. మీరు ఇప్పుడు చూడండి, శోధన సహించిన వాడు ధన్యుడా, వద్దన్నవాడు ధన్యుడా? మరి వద్దంటున్నాం కదా, బాబు అంటున్నాం కదా. నా కొడుకు ఎందుకు ఇలా ఉన్నాడు? నీ కొడుకు అలాగుంటేనే నువ్వు పాస్ అవుతావు. ఎందులో? అది. నా కూతురు ఎందుకు ఇలాగా? నీ కూతురు అలాగుంటేనే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. వాళ్ళ కొడుకులు చూడండి అయ్యగారు, వాళ్ళు పట్టించుకోకపోయినా ఎంత బాగా ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళు ముద్దెడతారు. అయ్యగారు ఇంత ప్రేమిస్తానా, నాకు నా కొడుకు ఏం పెట్టడు? అలా పెట్టకపోతేనే, అలాగే నాకు సపోర్ట్ చేయట్లేదు సుమా. నీ చుట్టూ ఆ వాతావరణం ఎందుకురా అంటే నువ్వు సరవడానికి. అర్థమవుతుంది నా మాట మీకు? అంటే నీ చుట్టూ ఉన్న ఒక శోధన, నీ చుట్టూ ఉన్న ఒక శ్రమ నిన్ను బాగు చేసేదే కానీ పాడు చేసేదైతే. అందుకే దీనికి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు యాకోబు గారు. తీర్థం చేయండి, ముగించాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? 2-3 వచనాలు చదువుదామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం. ఇవన్నీ మీ మనసులో ఉండాలి. మళ్ళీ చెప్తాను, ఇది జనరల్ కాదు. ఇదేంటి? ఇదేంటిది? వెరీ గుడ్. రేఖకి తప్ప నా ఇంగ్లీష్ ఎవరికి అర్థం కాదు, అదే వచ్చిన గొడవ. వెరీ గుడ్. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పెట్టిస్తుంది చెప్పండి? ఓర్పు. ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందముగా. బాధ ఆనందమా? చెప్పండి, ఏది ఆనందం? శోధన ఆనందం. నేను చెప్పండి, కష్టాలు వచ్చినప్పుడు మనం సంతోషంగా ఆనందంగా ఎంతమంది ఉంటాం ఇక్కడ కష్టాల్లో? నాకు దేవుడు అయ్యారు ఎంత గొప్ప మేలు చేసినట్టు ఈ వారంలో చాలా పెద్ద కష్టం పెట్టాడు అయ్యారు అంటారా ఎవరన్నా? ఎవరనరా? మరి దీని మాట అర్థం అదే. ఈ లెక్కన మీరు కానుకిచ్చి ప్రార్థన చేయించుకోవాలంటే దేనికోసం తెలుసా? మీరు అదృష్టవంతులని. ఏం వచ్చినందుకు? మీకు కష్టం వచ్చిందంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడని. అమ్మయ్య, నాకు పరీక్షల్లో దేవుడు ఛాన్స్ ఇచ్చాడు అయ్యగారు, నేను క్వాలిఫై అయ్యేటట్టు మీరు ఏం చేయండి అని ఎవరన్నా అంటారేమో అనుకుంటాను నేను. అందరూ వచ్చి అయ్యగారు చూడండి, బైబిల్కి మన బ్రతుకులకి ఎంత వ్యత్యాసం ఉందో. నిజమే కదా? అందరూ వచ్చి తీసే అంటే తీసేయడానికి పెట్టాడా? తీసేసేది అయితే నీకెందుకు పెట్టాడు? పని పట్టలేక సరదాగా ఆడుకుందామని పెట్టాడు అనుకున్నారా? నీ బ్రతుకులకు ఒక విలువ ఉండాలి. ఆ విలువ తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు పరీక్ష రాయాలి. ఏం రాయాలి? పరీక్ష రాయాలి. అంటే నీ కష్టాన్ని నువ్వు భరించాలి. ఆ మాటకి అర్థం ఏమంటాడండి? మీకు శోధనలు కలిగినప్పుడు ఏమని భావించు? మహానందముగా ఎంచుకున్నది. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములో కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పుతో తన క్రియను కొనసాగింపనియండి. అంటే మీరు సంపూర్ణులుగా మారాలి అంటే మన జీవితాల్లో ఏముండాలి? పరీక్ష ఉండాలి. ఏముండాలి? పరీక్ష. ఇదే యాకోబు పత్రిక పక్కనే పేతురు పత్రిక కూడా ఉంటుంది. తీర్థం అది కూడా చదివేద్దాం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం. టైం అయిపోతుంది. 7వ వచనం. నశించిపోవు సువర్ణము. ఏంటండి అమ్మా? నశించిపోయే సువర్ణం అంటే బంగారం పాడవుద్దండి. ఏమా పాడవుదా? 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 అందుకే వాటి కోసం అంత పిచ్చి అయిపోతున్నాం మనం పోతే బంగారం పోద్దా పోగదా? పోదా? బంగారం పోదంటారు ఏంటండి? భూమి మీద ఉన్నాయన్నీ పోతాయి.
అవునా? నశించిపోయే సువర్ణం అంటే ఏదో రోజు పోయే బంగారం అని. పోద్దా బంగారం? లలిత్ కుమార్ గారు, పోద్దా? ఎప్పుడు? అన్నిటితో పాటు అదిని. కానీ దానికే ఏముందంటే చూడండి, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కనుక కదా, ఆ బంగారము కంటే విలువైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు. అంటే మీరు చెప్పండి, బంగారానికి ఆ విలువ ఎప్పుడురా అంటే దానికి అగ్ని పరీక్ష జరిగినప్పుడే. నువ్వెంత విలువైన మొక్క కొన్నా, ఎన్ని లక్షలు పెట్టుకున్నా దాన్ని నువ్వు పెట్టుకోలేవు. దాన్ని కాల్చాలి, కొట్టాలి, చెక్కాలి. ఇవన్నీ అయితేనే బయట దాని రేటు తక్కువే. మీరు చూడండి, ఎప్పుడన్నా ఎక్స్ట్రా రేటు పడుతుంది దానికి. దాన్నే మన భాషలో ఏమంటాం? మీరు ఎవ్వరు ఏం కొన్నట్టు, మీకు తెలియనట్టు పొరుగు ఏదంటారు కదమ్మా, అది చూసారా? అది చూసారా? అన్నీ తెలుసు మీకు, నేను అందించాలి. తరుగు మంజూరియా, మజూరియా అంటాం కదా. తరుగు మజూరి. ఏ తరుగు మజూరి? పోవడమా వేయడమా? పోయిందే. పోయిన దానికి ఏమి ఇత్తనం? నువ్వు రేట్ ఎత్తనం. నిజమా కదా? ఎందుకని? అది కాలినందుకు, చెక్కబడినందుకు, కొట్టబడినందుకు దాని ఏం పెరిగింది? విలువ పెరిగింది. నువ్వు కూడా విలువ పెరిగిన వ్యక్తిగా మారాలంటే మన జీవితంలో దేవుడు మనకి ఏం పెట్టాలి? కష్టాలు పెట్టాలి, పరీక్ష పెట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, టెంప్టేషన్ వేరు, టెస్టింగ్ వేరు. ఇప్పుడు అమ్మాయిని ప్రేమించేసి దేవుడు నాకు చాలా పరీక్ష పెట్టాడు. అయ్యారు ఏ ప్రేమ? అమ్మాయిని ప్రేమించే పరీక్షలు దేవుడు పెట్టడం అందరికీ వందనాలండి. అమ్మాయి ప్రేమలంతా టెంప్టింగ్లే, టెస్టింగ్లు కాదు. అవునా? మనం ఏమంటారు దాన్ని? అది వేరు. మనం టెంప్ట్ అయ్యేవి వేరు. అవి టెంప్టింగ్లు, అవి దేవుడు పెట్టి కాదు. దేవుడు ఎందుకు పెట్టాడు అయ్య గారు ఇది? అది నీకు దేవుడు పెట్టలేదమ్మా, నువ్వే పెట్టుకున్నావు. నువ్వే పోయిపడ్డావు ఆ ఉచ్చులో, ఆ గొడవలో, ఆ బాధలో. నీకెవరు పెట్టలేదు. ఇంకా నేను ఆయన తప్పిద్దామనే చూస్తాడు ఎప్పుడోకప్పుడు. నా వాడికి అర్థం లేదా? కానీ దేవుడు పెట్టేది టెంప్టింగ్ కాదు. ఏంటి? టెస్టింగ్. ఆ టెస్టింగ్ ఖచ్చితంగా నువ్వు కోలుకునేదే, నువ్వు నిలబడేదే, నువ్వు తట్టుకునేదే, నువ్వు భరించేదే, నువ్వు ఓపిక పట్టేదే. కానీ నిజంగా అది నీకు అర్థమయ్యి నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు భరించగలిగితే నీకంటే గొప్ప వాళ్ళు ఎవరో లేరు. ఆ మాట మీకు అర్థమైందా లేదా? అంటే మీరు చెప్పండి, మన జీవితంలో దేవుడు కష్టాలు పెట్టాలా పెట్టకూడదా? ఎవరికి పెట్టాలి? గుడికి వెళ్ళే వాళ్ళకి పెట్టాలా, వెళ్ళనోళ్ళకి పెట్టాలా? చెప్పండి. ఒకవేళ పొరపాటున అయ్యగారు ఎంత ఇచ్చాను, ఎంత చేశాను, ఎంతగా ఉన్నాను, నాకెందుకు పెట్టాడు నువ్వు అన్నావు అనుకోండి, ఒకసారి అబ్రాహం చూడు అంటాను నేను. అబ్రాహం కంటే ఎక్కువ ఇచ్చావా? అబ్రాహం కంటే ఎక్కువ చేసావా? అబ్రాహం కంటే ఎక్కువ వెళ్ళా గుడికి? అబ్రాహం కంటే గొప్పగా బతికావా? అలాంటి అబ్రాహం ఏమన్నాడు? నీ కొడుకునిచ్చేయి. అక్కడ రాస్తాడు పైన, దేవుడు అబ్రాహామును ఆ దినములలో పరిశోధించాను. ఏం చేశాడు? ఎవరు పరిశోధన అంటే అబ్రాహాముకు ఒక రకమైన పరిశోధన పెట్టాడు. నీ కొడుకునిచ్చే అన్నాడు. నెగ్గాడా? ఓడిపోయాడా? అదే పరిశోధన ఇశ్రాయేలుని పెడితే మీ పక్కన వెళ్ళి పెడుతున్నాను జాగ్రత్త ఉండండి రా అన్నాడు. వాళ్ళు నెగ్గారా, ఓడిపోయారా? అంటే మీరు చెప్పండి, ఒక పరీక్షలో నెగ్గిన అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అదే పరీక్షలో ఓడిపోయిన ఇశ్రాయేలీయులు కానాను దేశం కూడా చూడలేని స్థితిలో పోయారు. అంటే నీ చుట్టూ ఒకటి ఉందంటే, నీ చుట్టూ ఒక కష్టం ఉందంటే, ఒక బాధ ఉందంటే, నీ జీవితంలో ఒక అనారోగ్యం ఉందంటే, ఒక సమస్య ఉందంటే 99% నువ్వు ఆలోచించవలసిన కారణం ఏంటంటే, ఇది నా దేవుడు నాకు పెట్టిన పరీక్ష. ఇప్పుడు తీసేయా అని చెయ్యాలా, నెగ్గాలి అని చెయ్యాలా? వెరీ గుడ్. ఇందులో పరీక్షలో. ఇప్పుడు ఈ మాటలన్నీ మీకు అర్థమైతే ఇప్పుడు చెప్పండి, మన కష్టాలు ఉండాలా వద్దా? అంటే ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? కష్టాలు పెట్టి ప్రభు అని ప్రార్థన చేయాలా? ఏం చేయాలి?
వెరీ గుడ్. మనం పెట్టని చెయ్యక్కర్లేదు, ఆల్మోస్ట్ అందరికి ఉన్నాయి కడుపు నిండా. అవునా? మనం ఏం చేయాలంటే, ప్రభువా నాకున్న కష్టాన్ని తీసే కాదు, ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి నాకు దారి చూపయ్యా, నాకు బలాన్ని ఇవ్వయ్యా. అవునా? పౌలు ప్రార్థనలు అండి నాకు భలే ఇష్టమండి. పౌలు చాలా ప్రార్థన చేశాడు ఆయన పత్రికల్లో. ఆయన ప్రతి చోట మాట్లాడుతాడు, మాకు తట్టుకునే శక్తి ఇవ్వయ్యా, నీ పని చేసే ఓపిక ఇవ్వయ్యా, నీ కొరకు పరిగెత్తే బలం ఇవ్వయ్యా. ఎవరు? అంతేగాని ఏ రోజు తీసేయి అన్న మాట అనలేదండి పౌలు. ఒక మాట నిజంగా నాకు ఆశ్చర్యం, ఒక్కొక్క మాట చూపిస్తానే. ఒకసారి దీన్ని అపోస్తుల కార్యాలు చూడండి. ఆ మాట పౌలు గారు యెరూషలేముకి వెళ్తే చచ్చిపోతాడన్నారు. చచ్చిపోతాడన్న టైంలో పౌలు చుట్టుపక్కల అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏమని తెలుసా? ప్రభువా పౌలుని ఎలాగలా కాపాడయ్యా. పౌలు ఏమన్నాడు చూడండి, తీద్దాం అందరూ తీయండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 1వ అధ్యాయం ఏమండి? ఎక్కడి నుంచి చదువుతాం? 10 నుంచి చదువుతామా? 11 నుంచి. మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను పట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడని అందరూ అన్నారంటారే. ఈ పౌలు యెరూషలేముకి వెళ్తే చంపేస్తారు. కష్టమా నష్టమా చెప్పండి? చాలా పెద్ద కష్టం. చంపేస్తారు అని చెప్పినప్పుడు, ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని, అంటే ఏం వద్దని, కష్టం వద్దని చాలా బతిలాడారు. ఎవరిని? అయ్యగారు ఎందుకండి మనకు, అయ్యగారు వద్దండి, ఆగిపోండి. అయ్యగారు ఏమనాలి? నాకు భయం వేసింది బాబు, ఆగిపోదాం అనుకుంటున్నాను అనాలా వద్దా? అయ్యగారు ఏమన్నారు చూడండి. నిజమైన అయ్యగారు అంటే ఆయన ఏమన్నాడు చూడండి. పౌలు ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చచ్చిపోవడానికి కూడా రెడీ. గట్టిగా చప్పట్లు కొట్టడం సరే పౌలు గారికి. చెరసాలు అంటారేటయ్యా, నేను దేనికి రెడీ అయిపోయాను? దానికి నేను ప్రిపేర్ అయినప్పుడు ఇంక జగిలంతా. తట్టుకున్నాడా, పారిపోయాడా, కావాలన్నాడా, వద్దన్నాడా? అందుకే ఒక క్వాలిఫైడ్ ఐటమ్గా, ఒక అర్హత పొందిన పాత్రగా మనకు కనబడతాడు. ఎవరు? పౌలు. దేవుని సంగమా, దేవుని బిడలారా, దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళారు, ఒకే మాట చెప్తున్నాను. నువ్వు ఒక విలువైన పాత్రగా సమాజంలో ఉండాలంటే, నీ జీవితంలో విలువ పెరగాలంటే, నీకొచ్చిన కష్టాన్ని నువ్వేం చేయాలి? తట్టుకోవాలి, సహించాలి, ఎదుర్కోవాలి. అప్పుడే మన విలువ ఏమవుద్ది? పెరుగుతుంది. అంతేగాని కష్టం వద్దంటే మన విలువ పెరగదు. సరికదా, మనం ఆయనకు నచ్చిన పాత్రగా కూడా సమాజంలో ఉండలేం. అదేందా లేదా? ఇప్పుడు చెప్పండి, ముగించేశాను. కష్టాలు కావాలా వద్దా? బా ఎంత బాగా చెప్తున్నా. అందరికంటే చెప్పండి, కావాలా వద్దా? మడికి సీన్ గారు చెప్పట్లేదు. కష్టాలు కావాలా వద్దా? వెరీ గుడ్. ఎందుకు? మన బ్రతుకులు అర్హత పొందాలంటే ఖచ్చితంగా మన జీవితాల్లో ఏముండాలి? అలాంటి కష్టాలను ఆనందంగా భావించి ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ దేవుల్లో ఎదిగే, బలపడే, స్థిరపడే వారిగా మీరందరూ ఉండాలని ఈ మాటలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వినికిడిలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనల్ని, మన కుటుంబాలను బలపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.